Raum Gurtuke! Raum Gurtuke! Raum Gurtuke! సూర్యాపేట జిల్లా చివల మండలం మోదిపురం ఎస్సీ మహిళా రిజర్వ్ స్థానం కావడంతో ఇక్కడ పోటీ మాత్రము లేదని చెప్పవచ్చు. ఎందుకంటే సగరపు సునీతా ప్రసాద్ అనే వ్యక్తి విద్యావంతుడు, ఉత్సాహవంతుడు, రాజకీయ నాయకుడు. ఎందుకంటే గతంలో ఈ గ్రామానికి సర్పంచ్ కాకుండా కూడా ఎన్నో పనులు చేయడం జరిగింది. ఆ అందరి నోళ్ళల్లో ప్రసాద్ అనే వ్యక్తి ఎప్పుడు నానుగు ఉంటాడు. మనం ప్రస్తుతం సునీత గారి దగ్గర ఉన్నాం. మేడం చెప్పండి, మీరు సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఉన్నారు. మీరు సర్పంచ్ గా రేపు గెలిస్తే గ్రామానికి ఏం చేయబోతున్నారు? సేవ చేయబోతున్నాం. ఏం సేవ చేస్తారు? ఏ సేవ అంటే ప్రజల్ని అందరినీ ఆదుకునే బాధ్యత, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏదొచ్చినా మాది ఆదుకునే బాధ్యత. రైట్. మనం ప్రస్తుతం ఎవరైతే సునీత గారు భర్త ఉన్నారు ప్రసాద్ గారు, వారి దగ్గర ఉన్నాం. అన్న చెప్పండి, మీరు ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే అన్ని విధాలు కూడా మీరు రాజకీయంగా కావచ్చు, లేకపోతే సామాజిక ధోరణి ఉన్న వ్యక్తి, మీరు సర్పంచ్ బరిలో దిగడం జరిగింది. మీరు ఈసారి ఖచ్చితంగా విజయావకాశాలు అనేది 100% విజయావకాశాలు ఉన్నట్టు గ్రామంలో చెప్తున్నారు. మీరు గ్రామానికి ఏం చేయబోతున్నారు? మీ దృష్టికి వచ్చే సమస్యలు ఏంటి? అందరికీ నమస్కారం. ముందుగా క్యూనిస్ వారికి ప్రత్యేక నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఎక్కువ శాతం ఈరోజు యునానిమస్ కావడం జరిగింది. గ్రామాల్లో డెవలప్మెంట్ జరుగుతూనే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మంచి పేరు ఉంటుంది. ఒక ఊరు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుంది, ఓ రాష్ట్రం బాగుపడితేనే దేశం బాగుపడుతుందనే నమ్మినవాడిని నేను. మదర్ తెరెసా గారు చెప్పినట్టు మాధవ సేవే మానవ సేవగా ఆమె అడుగుజాడలో నడచాలనుకునే వ్యక్తి నేను. ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ఈరోజు ఉచిత బస్సు కానివ్వండి, సన్నబియ్యం కానివ్వండి, ఇంద్రమ్మ ఇండ్లు కానివ్వండి, విద్యార్థులకు స్కాలర్షిప్లు కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు కానివ్వండి, ఎక్కడ చూసినా ఆయన యొక్క 6 గ్యారెంటీల్లో ఏ ప్రభుత్వం చేయకుండా 6 గ్యారెంటీలు, దేశంలో ఏ ప్రభుత్వం ముందుకు రాకుండా 6 గ్యారెంటీలు 2 సంవత్సరాల లోపు అందరికీ అవకాశం కల్పించిన గొప్ప నాయకుడు ఈ దేశంలో. అంబేద్కర్ తర్వాత మరో అంబేద్కర్ రేవంత్ రెడ్డి అని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. అన్న ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి గారు పాలన కూడా చెప్పారు. ముఖ్యంగా ఇక్కడ మీకు దామన్న అంటే వారు మరణించినా కూడా ఇక్కడ సర్వతూర్ రెడ్డి గారు, ఏరన్న గారి ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయి. వాళ్ళ నుంచి సహాయ సహకారం ఎట్లా ఉన్నాయి మీకు? ఈరోజు సూర్యాపేట నియోజకవర్గంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక పేరున్న ఆజాత శత్రు, యుగ పురుషుడు, ఒక మామూలు వ్యక్తి కాదు దామోదర్ రెడ్డి గారు. ప్రజల్లో ఇండిపెండెంట్ గెలిచాడు, పార్టీ తరఫున గెలిచాడు, 2 సార్లుగా మంత్రిగా పనిచేసిండు. రాష్ట్రంలో దామన్ అంటే టైగర్ దామోదర్ రెడ్డిగా ఆయనకు పేరున్నది. ఆయన నాయకత్వంలో నేను యువకుడిని, ఉత్సాహవంతుని, సమాజ సేవలు చేయాలని చెప్పి ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీలో గత 2 సంవత్సరాల కింద దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలోనే పార్టీలో చేరడం జరిగింది. తర్వాత వేనారెడ్డి గారు కానీ, సర్వోత్తమ్ రెడ్డి గారు కానీ, మన రాష్ట్ర నాయకత్వం అంతా ప్రసాద్ అనే యువకుడు గత పార్టీలో రాష్ట్ర స్థాయిలో మంచి పదవులు ఉన్నాడు, ఆయనకు సముచిత స్థానం వేయాలని చెప్పేసి ఆ రోజు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే, దామోదర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత చాలా బాధాకరం. ఆయన చనిపోతే లక్షల మంది హైదరాబాద్ నుంచి మొదలేస్తే, ఎల్బీ నగర్, ఉప్పల్ నుంచి మొదలేస్తే తుంగతుర్తి వరకు లక్షల మంది ఆయన శవయాత్రకు వచ్చి దేవుణ్ణి ఒకసారి చూడాలని ముఖ్యంగా చెప్పండి, మీ గ్రామంలో సమస్యలు కూడా చాలా స్టేషన్ ఎక్కడ ఇష్టం కూడా అక్కడే ఉంది. ఎందుకంటే అసలు మీది గ్రామ పంచాయతీ అయిన తర్వాత కూడా ఇంకా అభివృద్ధికి నోచుకోలేదు. మీరు ఉత్సాహవంతులు, విద్యావంతులు, మీ గ్రామంలో ఉన్న సమస్యలు మీ దృష్టికి ఏమొస్తున్నాయి? ముఖ్యంగా మా ఊరు గతంలో తిమ్మపురం గ్రామ పంచాయతీ ఉండే, తర్వాత ఊరు డివైడ్ అయింది. అప్పుడు తిమ్మపురం గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మా పెదనాన్న సగరపు చిన్నరాములు గారు మొదటగా ఈ ఊరికి సర్పంచ్గా ఉండి, ఇక్కడ కాశీంపేట నుంచి దురాజ్పల్లి నుంచి వచ్చే దారి తిమ్మపురం వరకు, మోదీపురం నుంచి తండ వరకు, బాయి కరెంటు, రోడ్లు, డ్రైనేజ్ సమస్య అన్ని రకాలుగా ఆ రోజు ఆయన చేసిన పనులు ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నాయి. దాన్ని ఆచరించుకొని ఆయన అడుగుజాడలో సగర ప్రసాద్ అనే నేను, మా మిసెస్ కత్తెర గుర్తు మీద పోటీ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఈ ప్రజలకు ఒక హామీ ఇస్తున్నాం. మా దగ్గర బడి సమస్య ఉంది, గుడి సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, కొన్ని వీధి దీపాల సమస్య ఉంది. గతంలో 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పాలన జగదీశ్వర్ రెడ్డి అనే ఒక అరాచక శక్తి, నేను చెప్తున్నాను ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి ఒక అరాచక శక్తి 1 మ్యాన్ షోగా చేసి కేసీఆర్ దగ్గర ఉండి
భయభ్రాంతులకు గురి చేసి అసలు కేసీఆర్ తర్వాత నేనే కేసీఆర్ అని చెప్పి ఈ ఊర్లని డెవలప్మెంట్ కాకుండా చేసిన ఒక దుర్మార్గుడు. అన్న, మీరు చెప్పండి. నేను ఏమంటున్నా అంటే అసలు ఇది రాజకీయ వేళ కాదు. ఒకవేళ మీరు సర్పంచ్ గెలిస్తే మీరు విద్యావంతులు కావడం వల్ల ఈ గ్రామాన్ని జిల్లాలో ఆదర్శవంతమైన గ్రామం అయ్యే విధంగా కృషి చేస్తారా? నేను మా ఓటర్ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మా గ్రామాన్ని మోదీపురం గ్రామాన్ని రాష్ట్రంలో ఒక పేరు తీసుకొచ్చే విధంగా, జిల్లాలో ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగా, ఎక్కడ మతం కులం అనే తేడా లేకుండా అమ్మలో అక్కలు అందరి సహకారంతో మా ఊరిని మంచి పేరు తీసుకొచ్చడానికి కృషి చేస్తా. నిర్ధారణ లేకుండా మన ఊరు బాగుపడాలని మొదటి నుంచి నేను కోరుకుంటున్నా. మా ఊరిలో గతంలో ఒక బొడ్రాయి పండుగ జరిగింది. ఆ బొడ్రాయి పండుగ జరిగినప్పుడు అందరూ ఐక్యంగా జరిగారు. కానీ ఈరోజు మా ఊరిలో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ పోటీ చేస్తున్నాడు. ఆ పోటీ చేస్తే ఆయన ఆ బొడ్రాయి మీద పెద్ద మనుషుల మీద కేసు పెట్టాడు. ఆ బొడ్రాయి వేయద్దని చెప్పి ఇక్కడ ఉన్న మోదీపురంలో ఉంటే 1000 మంది మీద ఇబ్బంది పెట్టి దాదాపుగా 3 నెలలు ఇబ్బంది పెట్టాడు. కానీ మా ఊరు ప్రజలంతా ఒకటే కోరుకురు, ప్రసాద్ గెలుస్తాడు, ఈ ఊర్లో డెవలప్ చేస్తాడు, స్కూల్ కట్టిస్తాడు, మన గుడి కట్టిస్తాడు, బడి కట్టిస్తాడు, డ్రైనేజ్ సమస్య ఇస్తాడు, వీధి లైట్ల సమస్య ఇస్తాడు. ఎక్కడ ఎవరికి ఆపద వచ్చినా అందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తాడు, అందరికి పింఛన్లు ఇప్పిస్తాడు. విద్యా గురించి ఎట్లా పోతున్నారు? నేను మా ఊరి ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాష్ట్ర స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో నాకు మంచి పేరుంది. ఆ పేరు నేను నా ఊరిని నా ఊరిని గుర్తుపెట్టుకోవాలంటే నా ఊరిలో 10th క్లాస్ అయిపోయిన పిల్లలు ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ కానీ లేకపోతే 1 to 10th ఏ అవకాశం ఉన్నా నా ఊరి పిల్లల్ని నా కడుపులో పెట్టుకొని వాళ్ళు నా చేతనైనా సాయం చేసి ఫస్ట్ వాళ్ళ విద్య కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, సగర ప్రసాద్ గారు, సుంత గారు ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఇంతకుముందు ఉన్నటువంటి ఏదైతే గ్రామ పంచాయతీ తిమ్మపురం గ్రామ పంచాయతీ నుంచి డివైడ్ అయిన తర్వాత పెద్ద ఎత్తున కూడా ఇంకా పనులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు సగర ప్రసాద్ గారు చెప్పేది ఒకటే, నాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిచయాలతో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళకు నా సహాయశక్తులు కూడా కృషి చేస్తాను. ఖచ్చితంగా నేను మా గ్రామాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఒక ఆదర్శ గ్రామాన్ని నిలబెడతానని కూడా హామీ ఇస్తున్నాడు. ఎందుకంటే మీరు కావాల్సింది ఏంటంటే ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తారో వాళ్ళనే గెలిపించండి. ఎందుకంటే ప్రజలకు సేవ చేసే వాడే సర్పంచ్ కావాలి. అవసరం వస్తే నన్ను గల్లపట్టి అడగండి అని కూడా ప్రసాద్ గారు పేర్కొంటున్నాడు.